హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్ని స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్స్ ఇవి: బస్రా మెమోరియల్, న్యూ టెలిస్కోప్స్ ఇన్ లదాఖ్, ఎక్సర్సైజెస్ ఇన్ న్యూస్, ఫిషింగ్ క్యాట్, బీ కారిడార్స్, GMC has won the 4th Gender Equality Mobilization Award, NTR Vaidya Seva, launch of Google AI Data Hub in ఏపీ టుడే. ఇవి ఈరోజు న్యూస్ మాట. సో మనం ఫస్ట్ టాపిక్తో స్టార్ట్ చేద్దాం. ఇది మనకి బస్రా మెమోరియల్ అని చెప్పి ఇది ఒక న్యూస్లో వచ్చింది ఆర్టికల్. ఈ ఆర్టికల్ దేని గురించి అంటే, మనకి రీసెంట్గా కామన్వెల్త్ వార్ గ్రేవ్స్ కమిషన్ అన్నది మనకి 33,000 ఇండియన్ సోల్జర్స్ నేమ్స్ మనకి ఈ బస్రా మెమోరియల్లో ఇంక్లూడ్ చేసిందని ఈ న్యూస్ చెప్తుంది. అసలు ఎందుకు ఈ బస్రా మెమోరియల్ ఏంటి, ఎందుకు ఇండియన్ సోల్జర్స్ నేమ్స్ ని యాడ్ ఇప్పుడు చేసిందో మనం తెలుసుకోవాలి. సో ఈ బర్సా మెమోరియల్ అన్నది మనకి మెసొపొటేమియన్ క్యాంపెయిన్ కి సంబంధించింది. ఈ మెసొపొటేమియన్ క్యాంపెయిన్ అన్నది మనకి ఫస్ట్ వరల్డ్ వార్ లో ఒక పర్టికులర్ యుద్ధం మాట. సో ఈ ఫస్ట్ వరల్డ్ వార్ లో ఈ మెసొపొటేమియన్ క్యాంపెయిన్ అన్నది జరిగింది. ఈ మెసొపొటేమియన్ క్యాంపెయిన్ అన్నది ఏ దేశాల మధ్య జరిగింది అంటే, మనకి బ్రిటిష్ మధ్య, అలాగే ఒట్టమన్ ఎంపైర్, ఇరాక్ సంబంధించిన ఒట్టమన్ ఎంపైర్ అలాగే బ్రిటిష్ ఎంపైర్ మధ్యలో జరిగిన వరల్డ్ వార్ 1 లో ఒక యుద్ధం ఈ మెసొపొటేమియన్ క్యాంపెయిన్ అన్నమాట. సో ఈ మెసొపొటేమియన్ క్యాంపెయిన్ లో బ్రిటిష్ తరపున మన ఇండియన్ ట్రూప్స్ కూడా పార్టిసిపేట్ చేశాయి. అందులో కొంతమంది చనిపోయారు అన్నమాట. కానీ ఈ మెసొపొటేమియన్ క్యాంపెయిన్ లో మనకి ఈ పర్టికులర్ బస్రా మెమోరియల్ అన్నది ఉంది మాట. ఈ బర్సా మెమోరియల్ లో మనకి అప్పుడు చనిపోయిన ఇండియన్ ట్రూప్స్ నేమ్స్ అయితే యాడ్ చేయలేదు. సో దానికి జస్టిస్ చేయడానికి ఇప్పుడు ఆ పర్టికులర్ మెమోరియల్లో నేమ్స్ యాడ్ చేయడం జరిగింది మాట. సో మనం ఎగ్జామ్ పరంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ బస్రా మెమోరియల్ అన్నది దేనికి సంబంధించింది అంటే, మెసొపొటేమియన్ క్యాంపెయిన్ అని చెప్పి. ఈ మెసొపొటేమియన్ క్యాంపెయిన్ అన్నది మనకి ఎప్పుడైంది, వరల్డ్ వార్ 1 ప్రాంతంలో ఆ టైంలో అయింది. అంటే 1914 ఈ టైంలో అయ్యింది. అండ్ అలాగే మనకి ఈ పర్టికులర్ క్యాంపెయిన్ అన్నది ఏ దేశాల మధ్య అయ్యిందంటే, మనకి బ్రిటిష్ ఎంపైర్ అలాగే ఒట్టమన్ ఎంపైర్ మధ్య అయ్యిందన్నమాట. ఒట్టమన్ ఎంపైర్ అన్నది అప్పట్లో ఇరాన్ ప్రాంతం అలాంటి ఇరాక్ ప్రాంతాల్లో రూల్ చేసిన ఒక ఎంపైర్ అన్నమాట. నెక్స్ట్, న్యూ టెలిస్కోప్స్ ఇన్ లదాఖ్. సో రీసెంట్ గా మనకి బడ్జెట్ లో కొంత మనీ అలొకేట్ అయింది. దేని గురించి? టెలిస్కోప్స్ మనకి పెట్టడానికి. 2 టెలిస్కోప్స్ గురించి బడ్జెట్ లో ప్రస్తావించడం జరిగింది. ఏంటి ఆ 2 టెలిస్కోప్స్ అంటే, ఒకటి సన్ గురించి చదవడానికి, ఇంకొకటి యూనివర్స్ గురించి తెలుసుకోవడానికి. ఈ 2 టెలిస్కోప్స్ ని మన గవర్నమెంట్ బడ్జెట్ లో మనకి ప్రస్తావించడం జరిగింది అన్నమాట. సో ఈ టెలిస్కోప్స్ గురించి మనం తెలుసుకుందాం. ఒకటి నేషనల్ లార్జ్ సోలార్ టెలిస్కోప్. సో దీని లొకేషన్ ఎక్కడంటే మనకి లదాఖ్ లో ఉంది, మెరాక్ అనే రీజన్ లో. అలాగే ఈ టెలిస్కోప్ సైజ్ ఎంత, మనకి 2 మీటర్స్ దీని సైజ్ మాట. సో దీని పర్పస్ ఏంటి, దీని ఉద్దేశం, ఈ టెలిస్కోప్ ని ఎందుకు అక్కడ పెట్టాలనుకుంటున్నారంటే, సన్స్ యాక్టివిటీ చూడాలని, అలాగే సోలార్ మ్యాగ్నెటిజం ఈ పర్టికులర్ యాక్టివిటీ మనకి సన్ లో ఎలా జరుగుతుందో ఇంకా అవగాహన తెచ్చుకోవడానికి ఈ పర్టికులర్ టెలిస్కోప్ అన్నది లదాఖ్ లో పెడుతున్నారు. అలాగే స్పేస్ వెదర్ మీద కూడా అవగాహన తెచ్చుకోవడానికి పెడుతున్నారు. సో ఇలా మనకి సన్ అబ్జర్వేటరీ, సోలార్ అబ్జర్వేటరీస్ ఇలా మనకి ఇండియాలో ఎన్ని ఉన్నాయంటే ఇది 3rd వన్ అన్నమాట. అండ్ ఇంతకు ముందు ఉన్న 2 ఏంటంటే, మనకి కొడైకనాల్లో ఒకటి ఉంది సోలార్ అబ్జర్వేటరీ, అలాగే మనకి ఉదయ్పూర్ లో ఇంకొక సోలార్ అబ్జర్వేటరీ ఉంది మాట. ఇప్పుడు నెక్స్ట్ టెలిస్కోప్ ఏంటి, నేషనల్ లార్జ్ ఆప్టికల్ టెలిస్కోప్. సో ఇది ఎక్కడ పెడుతున్నారు అంటే, హ్యాన్లే లదాఖ్ లో పెడుతున్నారు. సో దీని సైజ్ ఏంటంటే 13.7 మీటర్స్. ఇది పెద్దది మాట. అండ్ ఇది దేని గురించి పెడుతున్నారంటే, దీని ఏరియా ఆఫ్ ఫోకస్ ఆర్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటంటే, ఎక్సో ప్లానెట్స్ గురించి చదవడం. ఎక్సో ప్లానెట్స్ అంటే ఏంటి, మనకి సోలార్ సిస్టమ్ అని ఎప్పుడు అంటాం, సన్ అన్నది ఒక స్టార్. ఈ సన్ చుట్టూ తిరిగే ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ప్లానెట్స్ అయినా, ఆస్ట్రాయిడ్స్ అయినా, కామెట్స్ అయినా, ఇవన్నీ వీటిని మనం ఏమంటాం, సోలార్ సిస్టమ్ అంటాం. అంటే సన్ ని ఒక పర్టికులర్ మెయిన్ స్టార్ గా
ఫీల్ అయ్యి దాని చుట్టూ తిరిగిన ఆబ్జెక్ట్స్ అంతటినీ కలిపి మనం సోలార్ సిస్టమ్ అంటాం. సో ఎక్సో ప్లానెట్స్ అంటే ఏంటంటే అలాగే యూనివర్స్ లో మనకి సన్ కి సంబంధించి సోలార్ సిస్టమ్ ఎలా ఉందో యూనివర్స్ లో మిగతా స్టార్స్ కూడా ఉంటాయి. అవి కూడా ఆ స్టార్స్ చుట్టూ కొన్ని ఆబ్జెక్ట్స్ తిరుగుతూ ఉంటాయి. వాటినే మనం ఎక్సో ప్లానెట్స్ అంటాం అన్నమాట. ఎక్సో ప్లానెట్స్ అంటే మనకి సోలార్ సిస్టమ్ లో ఉన్న ప్లానెట్స్ కాకుండా యూనివర్స్ లో మిగతా స్టార్స్ చుట్టూ తిరిగే ప్లానెట్స్ ఉంటాయి కదా, వాటిని ఎక్సో ప్లానెట్స్ అంటారు అన్నమాట. సో వాటి గురించి చదవడం దీని మెయిన్ ఇంట్రెస్ట్. అలాగే ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్ గురించి అండ్ అలాగే ఇది ఏ పర్టికులర్ స్పెక్ట్రమ్ లో ఇది ఫోకస్ ఉంటుందంటే ఆప్టికల్ అండ్ ఇన్ఫ్రారెడ్ లైట్ స్పెక్ట్రమ్ ఫోకస్ లోని మనకి యూనివర్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఈ పర్టికులర్ టెలిస్కోప్. నెక్స్ట్ ఎక్సర్సైజెస్ ఇన్ యూస్. మనకి 2026 నుంచి స్టార్టింగ్ నుంచి అయిన కొన్ని ఎక్సర్సైజెస్ గురించి నేను మొత్తం ఒక లిస్ట్ పెట్టాను అనమాట. సో ఇవి కూడా మనకి ప్రిలిమ్స్ లో ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్. సో ఎక్సర్సైజ్ కంజర్. సో ఇక్కడ ఏంటి, ఇట్స్ అ బైలేటరల్ ఎక్సర్సైజ్, యాన్యువల్ గా అవుతుంది, అంటే ప్రతి ఏడా అవుతుంది, బిట్వీన్ ఇండియా అండ్ కిర్గిజిస్తాన్. సో ఇక్కడ మనకి ఏ కంట్రీ మధ్య అవుతుందో మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్. అలాగే ఎక్సర్సైజ్ మిలన్, ఇది బైనీనియల్ ఎక్సర్సైజ్, అంటే ఏంటంటే వన్స్ ఇన్ 2 years మాట. సో ఇక్కడ చాలా ఎక్కువ కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తే అందుకే మల్టీలేటరల్ ఎక్సర్సైజ్ అన్నారు. ఇది మనకి ఎవరు హోస్ట్ చేస్తారంటే ఇండియన్ నేవీ అన్నది హోస్ట్ చేస్తుంది. అలాగే ఎక్సర్సైజ్ ధర్మా గార్డియన్. సో ఇది ఇండియన్ ఆర్మీ అండ్ జపాన్ గ్రౌండ్ డిఫెన్స్ ఫోర్సెస్ మధ్య ఉన్న ఒక పర్టికులర్ ఎక్సర్సైజ్. అలాగే ఎక్సర్సైజ్ వజ్ర ప్రహార్. సో ఇది మనకి ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ మధ్య ఉన్న ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ మాట. అలాగే మనకి వాయుశక్తి. ఈ వాయుశక్తి అన్నది మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దానికున్న ఫైర్ పవర్ ని ఎగ్జిబిట్ చేస్తూ చేసే ఒక పర్టికులర్ ఎక్సర్సైజ్. అలాగే ఎక్సర్సైజ్ డస్ట్లిక్, ఇది మనకి ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్ మధ్య జరిగిన ఒక ఎక్సర్సైజ్. అది రీసెంట్ గా పూణేలో జరగడం అయ్యింది. ఎక్సర్సైజ్ లమటియే. సో ఇది మనకి ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ షెల్షల్స్. అండ్ అలాగే ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ అన్నది ఇండియా అండ్ నేపాల్ మధ్య జరుగుతున్న ఒక పర్టికులర్ ఎక్సర్సైజ్. అలాగే ఎక్సర్సైజ్ సైక్లోన్. ఈ ఎక్సర్సైజ్ సైక్లోన్ అన్నది మనకి ఇండియా అండ్ జపాన్ మధ్య జరుగుతున్న ఎక్సర్సైజ్. ఇది మెయిన్ గా మనకి స్పెషల్ ఫోర్సెస్ ట్రైనింగ్ గురించి అండ్ కౌంటర్ టెర్రరిజం మీద చేసే ఎక్సర్సైజ్ మాట. అలాగే నొమాడిక్ ఎలిఫెంట్, ఇది ఇండియా అండ్ మంగోలియా మధ్య జరిగే ఎక్సర్సైజ్. ఇక్కడ మెయిన్ ఫోకస్ ఏంటి, ఎక్సర్సైజ్ ఫోకస్ కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ అండ్ కౌంటర్ టెర్రరిజం ట్రైనింగ్ ఫోకస్ గా జరిగే ఒక ఎక్సర్సైజ్ ఈ నొమాడిక్ ఎలిఫెంట్ బిట్వీన్ ఇండియా అండ్ మంగోలియా. అలాగే ఎక్సర్సైజ్ శక్తి. ఈ ఎక్సర్సైజ్ శక్తి అన్నది ఇండియా అండ్ ఫ్రాన్స్ మధ్య జరిగే ఒక ఎక్సర్సైజ్. దీని ఫోకస్ ఏరియా అంటే కాంబాట్ ట్రైనింగ్ మీద, పీస్ కీపింగ్, అలాగే కోఆర్డినేషన్ బిట్వీన్ ఆర్మీస్ పెంచుకోవడానికి చేసే ఎక్సర్సైజ్ ఈ ఎక్సర్సైజ్ శక్తి. సో ఈ ఎక్సర్సైజెస్ జనరల్ గా మనకి దేనికి అవుతాయి అంటే మనకి మిగతా దేశాలతో వాళ్ళతో కోఆపరేషన్ పెంచుకోవడానికి అండ్ ఏదైనా కోఆర్డినేషన్ ఇన్ ఎనీ యాక్టివిటీ, in dealing with any activity. ఉదాహరణకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీస్ స్పీకింగ్ లో, సో మనం పీస్ మేకింగ్ మిషన్స్ ఏమైనా పంపిస్తే వాళ్ళతో కోఆర్డినేటెడ్ గా ఎలా వర్క్ చేయాలి. అలాగే కౌంటర్ ఇన్సర్జెన్సీ. సో కొన్ని దగ్గర బార్డర్ ఏరియాస్ లో ఇచ్చేస్తున్నప్పుడు మనమే కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ చేయడం కన్నా అట్నుంచి కూడా మనకి బార్డర్ అంటే 2 వైపుల నుంచి ఇష్యూ ఉంటుంది కదా, సో ఇక్కడ కోఆర్డినేషన్ గానే వర్క్ చేస్తేనే అది వర్కౌట్ అవుతుంది. సో ఇలా కోఆర్డినేషన్ పెంచుకోవడానికి టైం టు టైం ఇలా ఎక్సర్సైజెస్ అన్నవి కంట్రీస్ మధ్య పెరుగుతాయి. దానివల్ల కోఆపరేషన్ అండ్ ఫ్రెండ్లీ రిలేషన్స్ అన్నవి ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ గ్రేట్ నికోబార్ మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్. సో ఇది న్యూస్ లో ఉంది. ఇది న్యూస్ లో ఎందుకుందంటే మనకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అన్నది రీసెంట్ గా ఒక తీర్పు ఇచ్చింది. అదేంటంటే ఈ పర్టిక్యులర్
గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అన్నది మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లో, ముఖ్యంగా నికోబార్ ఐలాండ్స్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్ మాట. దీని మీద చాలా మనకి వ్యతిరేకం ఉంది. సో దాని గురించి ఈ పర్టికులర్ ఆ విషయం గురించి ఈ పర్టికులర్ కోర్టుకు వెళ్ళారు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. అందులో ఇచ్చిన తీర్పు ప్రకారం ఏంటంటే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ కి, అంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కి ఇది గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏ ఉద్దేశంతో ఇచ్చింది? స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ వల్ల దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అండ్ ఇంకో విషయం కూడా చెప్పింది, ఈ ప్రాజెక్ట్ అన్నది మనకి ICRZ అండ్ CRZ నార్మ్స్ కి అనుగుణంగా ఉంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ తో కంటిన్యూ అవ్వచ్చు అని చెప్తున్నారు. సో ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకునే ముందు మనం ఈ NGT గురించి, అలాగే ఈ ICRZ అండ్ CRZ నార్మ్స్ గురించి కూడా కొంచెం తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం NGT అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మాట. సో ఇది మనకి ఒక స్పెషల్ కోర్ట్ మాట. దేనికి? ఫర్ ఎన్విరాన్మెంటల్ కేసెస్ మాట. కేవలం ఎన్విరాన్మెంటల్ కేసెస్ డీల్ చేయడానికే మనకి ఒక ట్రిబ్యునల్ గా ఏర్పడింది మాట. సో దీన్నే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటారు. ఇది స్పెసిఫిక్ గా ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ సమస్యల్నే హ్యాండిల్ చేస్తుంది. ఇలా మన ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కి ఒక సపరేట్ జ్యుడిషియల్ బాడీని మనం ఫామ్ చేసుకున్నాం అన్నమాట. ఇది మనకి NGT యాక్ట్ 2010 ద్వారా ఏర్పడిన ఒక జ్యుడిషియల్ బాడీ. అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010 ద్వారా ఏర్పడిన ఒక బాడీ. సో ఇక్కడ మనకి ఏం ప్రస్తావన వచ్చింది? ICRZ అండ్ CRZ నార్మ్స్. సో ఫస్ట్ మనకి CRZ నార్మ్స్ ఏంటో చూద్దాం. కోస్టల్ రెగ్యులేషన్ జోన్స్ మాట. సో ఈ కోస్టల్ రెగ్యులేషన్ జోన్స్ ద్వారా ఏంటంటే మనకి ఇండియా మనకి కోస్ట్ ఎక్కువ ఉందని తెలుసు కదా, సముద్ర తీరాలు ఉన్న ప్రాంతాలు. సో ఇక్కడ మనకి ఈ కోస్టల్ ఎకోసిస్టమ్ అన్నది, ముఖ్యంగా మెయిన్ ల్యాండ్ లో మనకి కోస్టల్ ఎకోసిస్టమ్ అన్నది జనరల్ గా చాలా ఫ్రెజైల్ గా ఉంటుంది, అంటే చాలా సెన్సిటివ్ గా ఉంటుంది అన్నమాట. సో ఈ సెన్సిటివ్ గా ఎందుకు ఉంటుందంటే అక్కడున్న ఎకోసిస్టమ్ లో మనకి జనరల్ గా బీచెస్, అలాగే మ్యాంగ్రోవ్స్ అండ్ వివిధ రకమైన మెరైన్ లైఫ్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ వీటిని ప్రొటెక్ట్ చేయడం మనకి చాలా ఇంపార్టెంట్. వీటి ప్రొటెక్షన్ కోసం మనం ఈ కోస్టల్ ఏరియాస్ లో కన్స్ట్రక్టివ్ యాక్టివిటీని రెగ్యులేట్ చేస్తాం అన్నమాట. సో దాని గురించే మనకి ఏర్పడిన రూల్సే ఈ CRZ రూల్స్ అన్నమాట. ఈ CRZ రూల్స్ అన్నవి మనం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కింద ఇస్తాం అన్నమాట. సో ఈ CRZ రూల్స్ అంటే ఏంటి? ఈ CRZ రూల్స్ ఏంటంటే మనకి మెయిన్ ల్యాండ్ లో ఉన్న కోస్టల్ ఏరియాస్ కి మనకు ఇంకా ఎక్కువ ప్రొటెక్షన్, అంటే ఎన్విరాన్మెంట్ పరంగా దానికి ఎక్కువ ప్రొటెక్షన్ రెగ్యులేషన్ ఉండాలి కాబట్టి, సో ఆ ప్రొటెక్షన్ కోసం అక్కడ కన్స్ట్రక్టివ్ యాక్టివిటీని మనం రెగ్యులేట్ చేస్తాం అన్నమాట. సో ఆ రెగ్యులేషన్స్ నే మనం కోస్టల్ రెగ్యులేషన్ జోన్ కింద మనం చూస్తాం అన్నమాట. సో వీటికంటూ కొన్ని రూల్స్ ఇస్తాం. ఇవి మనం ఏ పర్టికులర్ చట్టం కింద ఇస్తాం? ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కింద ఇస్తాం అన్నమాట. సో ఇప్పుడు మనకి CRZ అంటే చూసాం, ఇప్పుడు ICRZ అంటే చూద్దాం. ICRZ అంటే మనకి ఇప్పుడు కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అన్నాను కదా, ICRZ అంటే ఐలాండ్ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ మాట. అంటే ఈ CRZ అన్నది మనకి మెయిన్ ల్యాండ్ ఇండియాలో ఉంటే మనకి ఇక్కడ దీవులు ఉన్నాయి కదా, అండమాన్ నికోబార్ ఐలాండ్, అలాగే లక్షద్వీప్ అని చెప్పి. సో ఈ ఐలాండ్స్ దగ్గర కూడా మనకి కోస్టల్ ఏరియాస్ ఉంటాయి. ఓకే, సో ఇవి ఇంకా ఫ్రెజైల్ గా ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా మన కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ రెగ్యులేట్ చేయడానికి ఇంకా ఎక్స్ట్రా
రెగ్యులేషన్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఉంటుందన్నమాట. అక్కడ ఉన్న బయోడైవర్సిటీకి, ఎకోసిస్టమ్స్, అక్కడ ఉన్న రూల్స్ ఇంకా ఎక్కువ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి వాటికంటూ వేరేగా మనకి రూల్స్ ఇస్తాం. అదే ఐలాండ్ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ కింద మనం వేరేగా వాటి ప్రొటెక్షన్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి సిఆర్జెడ్ అన్నదంతా మెయిన్ ల్యాండ్ లో ఉన్న కోస్టల్ ఏరియా ప్రొటెక్షన్ కోసం, అలాగే ఐసిఆర్జెడ్ అంటే మనకి ఐలాండ్స్, ఇండియాలో ఉన్న ఐలాండ్స్ ప్రొటెక్షన్, కోస్టల్ ప్రొటెక్షన్స్ కోసం వచ్చిన పర్టికులర్ రూల్స్ మాట. సో ఇక్కడ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కదా. సో ఇక్కడ చేస్తున్న కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మనం ఈ కోస్టల్ రెగ్యులేషన్ జోన్స్ అండ్ ఐసిఆర్జెడ్ నార్మ్స్ పరంగా ఉందని చెప్పి మనకి ఈ ఎన్జిటి అన్నది తీర్పిచ్చింది అన్నమాట. ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం. సో గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్. సో ఏంటా ప్రాజెక్ట్? ఈ ప్రాజెక్ట్ అన్నది మనకి నికోబార్ ఐలాండ్స్ దగ్గర ఎస్టాబ్లిష్ అవ్వబోతున్న ప్రాజెక్ట్ మాట. ఈ ప్రాజెక్ట్ లో మనకి క్యాంబెల్ బే, గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్ ఇవన్నీ ఇంక్లూడ్ అవుతున్నాయి అన్నమాట. అండ్ అలాగే ఈ ప్రాజెక్ట్ వల్ల మనం ఏం అచీవ్ చేస్తున్నాం అంటే ముఖ్యంగా అక్కడ ఒక ట్రాన్స్షిప్మెంట్ హబ్ కట్టాలనుకుంటున్నాం. అండ్ వాటితో పాటు ఒక డిఫెన్స్ హబ్ ని పెట్టాలనుకుంటున్నాం. అలాగే మనకు ఒక గ్యాస్ అండ్ సోలార్ బేస్డ్ పవర్ ప్లాంట్ అండ్ సివిల్ మిలిటరీ ఎయిర్పోర్ట్ ఇవన్నీ కలిపి మనం గ్రేట్ నికోబార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అని చెప్పి అంటున్నాం. ముఖ్యంగా అక్కడ ఒక ట్రాన్స్షిప్మెంట్ హబ్, డిఫెన్స్ హబ్, అలాగే సివిల్ మిలిటరీ ఎయిర్పోర్ట్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నాం. సో ఈ ట్రాన్స్షిప్మెంట్ హబ్ అంటే ఏంటో చూద్దాం. ఈ ట్రాన్స్షిప్మెంట్ హబ్ అంటే జనరల్ గా మనకి పోర్ట్స్ లోని ఏం చేస్తాం, షిప్స్ ద్వారా మనకి గూడ్స్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తాం కదా. సో ఎక్కడి నుంచి సోర్స్ అయిందో అది సోర్స్ పోర్ట్ అంటున్నాం, అండ్ ఎక్కడికి వెళ్ళాలో అది డెస్టినేషన్ పోర్ట్ అంటున్నాం. సో మనకి ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అంటే ఇక్కడ మధ్యలో ఒక పోర్ట్ ఉంటుంది. ఈ పోర్ట్ ఏంటంటే డెస్టినేషన్ పోర్ట్ కాదు, సోర్స్ పోర్ట్ కాదు. కానీ ఈ పోర్ట్ లో ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చిన గూడ్స్ మనం ఇంకొక షిప్ లోకి మార్చి డెస్టినేషన్ కి పంపిస్తాం. అలాంటి వాటిని ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్స్ అంటాం. సో ఎందుకు జనరల్ గా ఈ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్స్ ఉంటాయంటే అన్ని పోర్ట్స్ కి మనకి క్యాపబిలిటీ ఉండదన్నమాట. లార్జ్ షిప్స్ ని హ్యాండిల్ చేసినట్టు అన్ని పోర్ట్స్ కి అంత డెప్త్ ఉండదు. ఓకే, సో అందుకు ఈ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్స్ ఏంటంటే మధ్యలో ఒక సెంట్రల్ పోర్ట్ ఉంటుంది. అక్కడ పెద్ద పెద్ద షిప్స్ వస్తే మనకి ఇంకో చిన్న షిప్స్ వచ్చి ఫైనల్ గా డెస్టినేషన్ కి తీసుకువెళ్తున్నాయి అన్నమాట. సో ఇండియాకి ఒక ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ ఎంతైనా అవసరం. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ మన గూడ్స్ అన్ని మనం ప్రస్తుతానికి సింగపూర్ లో ఉన్న పోర్ట్ ని, అది ఒక ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ మాట. సో దాన్ని యూజ్ చేస్తున్నాం అన్నమాట. దానివల్ల మనకి ఈ లాజిస్టిక్ కాస్ట్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఇండియన్ పోర్ట్స్ కి రావాలి. సో దానివల్ల మనకి ఈ పర్టికులర్ ఈ పోర్ట్ లో మళ్ళీ ఆ వస్తువులు దించాలి, మళ్ళీ కొత్త షిప్ కి వేయాలి. సో ఇట్ కాస్ట్ సర్టన్ మనీ అండ్ అలాగే మనకి టైం కూడా ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. సో వీటిని కంట్రోల్ చేయడానికి మనం ఇండియాలో ముఖ్యంగా నికోబార్ లో ఒక ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ ని ఎస్టాబ్లిష్ చేయాలని అనుకుంటున్నాం అన్నమాట. అండ్ అలాగే ఈ పర్టికులర్ కంప్లీట్ ప్రాజెక్ట్ ని ఇంప్లిమెంట్ చేయడానికి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కోఆపరేషన్ అనే బాడీ ఏర్పడి సో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అలాంగ్ విత్ నీతి ఆయోగ్. ఇది ఇంపార్టెంట్, ఇది రేర్ గా ఉంటుంది. సో నీతి ఆయోగ్ తో మనం అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కోఆపరేషన్ ఈ రెండు కలిపి ఈ ప్రాజెక్ట్ అన్నది ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. నెక్స్ట్, సో స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఆ పర్టికులర్ ఎన్జిటిలో మనకి ఈ ప్రాజెక్ట్ అన్నది స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ కాబట్టి క్లియరెన్స్ ఇస్తున్నాం అని చెప్పింది కదా. ఎందుకు స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ కూడా చూద్దాం. ఎందుకు స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ అంటే మనకి ఈ అండమాన్ అండ్ నికోబార్ మనకి స్ట్రెయిట్ ఆఫ్ మలాక్కా, ఈ స్ట్రెయిట్ కి దగ్గరలో ఉందన్నమాట. ఈ స్ట్రెయిట్ ఆఫ్ మలాక్కా ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి 40% ఆఫ్ వరల్డ్ ట్రేడ్ అన్నది ఇక్కడ నుంచి వెళ్తుందన్నమాట. ఇట్స్ వన్ ఆఫ్ ద చోక్ పాయింట్. సో మనకి దీని మీద కొంచెం సర్వేలెన్స్ ఆర్ కంట్రోల్ వస్తుంది అన్నమాట. ఈవెన్ మనవి కూడా అన్ని నుంచి వెళ్తాయి కాబట్టి. సో ఇక్కడ
మన షిప్మెంట్ ఇక్కడ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే మనకి దీని మీద ఎక్కువ కొంచెం అవగాహన ఆర్ స్ట్రాటజిక్ గా మన కంట్రోల్ కొంచెం పెరుగుతుంది. సో ఈ స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా అన్నది, స్ట్రెయిట్ అంటే ఏం చెప్పాను మీకు, 2 వాటర్ బాడీస్ ని కలిపే ఒక వాటర్ ఛానల్ ని స్ట్రెయిట్ అంటారు. సో ఇక్కడ ఏ 2 వాటర్ బాడీస్ ని కలుపుతుందంటే ఇక్కడ మనకి అండమాన్ సీని, ఓకే, అండమాన్ సీ ముఖ్యంగా ఇండియన్ ఓషన్ లో పార్ట్ కదా. సో అండమాన్ సీని మనకి సౌత్ చైనా సీతో కలుపుతుందన్నమాట. సో స్ట్రెయిట్ ఆఫ్ మలాకా ఈస్ కనెక్టింగ్ అండమాన్ సీ విత్ సౌత్ చైనా సీ. అండ్ అలాగే మన 75% ఆఫ్ ఇండియాస్ ట్రాన్స్షిప్మెంట్ కార్గోస్ అన్ని మనకి ఫారెన్ పోర్ట్స్ లోనే చేస్తున్నాయి. ఉదాహరణకి సింగపూర్, అలాగే కొలంబో పోర్ట్స్, ఈ పోర్ట్స్ ని మనం ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్స్ గా వాడుతున్నాం. సో మన పోర్ట్ మనం వాడుకుంటే మనకి ఇంత ఖర్చు మనకి తగ్గుతుంది. అందుకే ఇది స్ట్రాటజిక్ గా ఇంపార్టెంట్ పోర్ట్ అని చెప్తున్నారు. అండ్ అలాగే ఇప్పుడు ముందు అసలు ఎన్జిటికి వెళ్లే ముందు అసలు కీ కన్సర్న్స్ ఏమొచ్చాయి ఈ ప్రాజెక్ట్ గురించి. ఒకటి రెగ్యులేటరీ ల్యాప్సెస్ మాట, అంటే వీక్ ఎన్విరాన్మెంటల్ స్టడీ అండ్ ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు ఫారెస్ట్ రైట్ యాక్ట్ 2006 కన్సర్న్. అంటే అక్కడ ఉన్న ట్రైబల్స్ కన్సర్న్ అన్నది ప్రాపర్ గా లేదు. అండ్ వీక్ ఎన్విరాన్మెంట్ స్టడీ ఏంటంటే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ అన్నది మనం ఏ ప్రాజెక్ట్ చేసినా ఏం చేస్తాం, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేస్తాం కదా. ఈ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఇచ్చిన స్టడీ అంతా ఓన్లీ ఒక సీజన్ లో మార్పులు ఎలా వస్తాయో చూసి ఇచ్చిన స్టడీ. సో అది కంప్లీట్ గా హోలిస్టిక్ గా లేదని ఒక పర్టికులర్ కన్సర్న్. ఇంకొకటి బయోడైవర్సిటీ లాస్, అక్కడ ఆటోమేటిక్ గా ప్రాజెక్ట్ కడితే అక్కడ ఉన్న బయోడైవర్సిటీ, జంతువులైనా చెట్లకైనా ఇంపాక్ట్ అవుతుంది అని చెప్పి ఇంకొక కన్సర్న్. ఎస్పెషల్లీ నికోబార్ మెగాపోర్ట్ అనే స్పీషీకి ఇంపాక్ట్ ఎక్కువ అవుతుంది, ఎందుకంటే అవి అక్కడే ఉంటాయి కాబట్టి. ఇంపాక్ట్ ఆన్ ద ట్రైబ్స్, అక్కడ ఉన్న ఇండిజినియస్ ట్రైబ్స్ లైక్ షోపెన్ ట్రైబ్స్ కి ఇంపాక్ట్ అవుతుంది అని కూడా ఒక వాదన. ఇంకొకటి డిజాస్టర్ వల్నరబిలిటీ, ఎందుకంటే మనకి ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అన్నది ఎర్త్ క్వేక్ రిస్క్ జోన్ 6 లో ఉంది. అందుకే ఇది కూడా మనకి ఒక డిజాస్టర్ వల్నరబిలిటీ, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడితే ఫ్యూచర్ లో ప్రమాదం రావచ్చు అన్నది ఇంకొక కన్సర్న్ మాట. కానీ ఇప్పుడు ఎన్జిటి వల్ల అది గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి ఇది గో హెడ్ అవుతుంది. ఇంకోటి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ గురించి మనం జాగ్రఫీ పర్స్పెక్టివ్ గా, ముఖ్యంగా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్ లో తెలుసుకున్నాం. సో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అన్నది ఎక్కడుంది, మనకి బే ఆఫ్ బెంగాల్ లో ఉంది. అండ్ దీని లొకేషనల్ కోఆర్డినేట్స్ ఎంత, 6 degrees 45 minutes నార్త్ టు 13 degrees 41 minutes నార్త్ మాట. ఓకే, సో ఇక్కడ మనకి బే ఆఫ్ బెంగాల్ లో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి, ఇటువైపు అరేబియన్ సీలో మనకి లక్షద్వీప్ ఉన్నాయి. సో టోటల్ గా మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లో 500+ ఐలాండ్స్ ఉన్నాయి అన్నమాట, అంటే దీవులు ఉన్నాయి. సో ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ కూడా మనకి జాగ్రఫికల్ గా డివైడ్ అయి ఉన్నాయి అన్నమాట. ఎలా డివైడ్ అయిందంటే మనకి 10 degree ఛానల్. సో ఈ 10 degree ఛానల్ ద్వారా అండమాన్ అన్నది ఒక పార్ట్ అండ్ నికోబార్ అన్నది ఇంకో పార్ట్ గా డివైడ్ అయింది. ఇది గుర్తుంచుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు అండమాన్ కూడా మనకి అడ్మినిస్ట్రేటివ్ గా కొంత డివిజన్ ఉంటుంది. సో అండమాన్ అన్నది మనకి నార్త్ అండమాన్, మిడిల్ అండమాన్ అండ్ సౌత్ అండమాన్ గా డివైడ్ అయింది. అండ్ అలాగే జాగ్రఫికల్ గా లిటిల్ అండమాన్ అండ్ గ్రేట్ అండమాన్ గా డివైడ్ అయింది అన్నమాట. సో మనకి కంప్లీట్ గా జాగ్రఫికల్ గా మనం లిటిల్ అండమాన్ అండ్ గ్రేట్ అండమాన్ గా డివైడ్ అయింది. ఈ రెండిటి మధ్యన ఒక పాస్ ఉంటుంది, దాన్నే డంకన్ పాసేజ్ అంటారు అన్నమాట. అండ్ మనకి అండమాన్ అండ్ నికోబార్ క్యాపిటల్ అన్నది పోర్ట్ బ్లేర్ కదా, అది ఎక్కడ ఉందంటే మనకి గ్రేట్ అండమాన్ లో, సౌత్ అండమాన్ లో మనకి ఈ పోర్ట్ బ్లేర్ అన్నది ఉంది మాట. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ఈ పోర్ట్ బ్లేర్ క్యాపిటల్ అన్నది మనకి గ్రేట్ అండమాన్ లో, సౌత్ అండమాన్ లో ఉంది. అండ్ జాగ్రఫికల్ గా అండమాన్ ఐలాండ్స్ అన్నది మనకి గ్రేట్ అండమాన్ అండ్ అలాగే లిటిల్ అండమాన్ గా డివైడ్ అయింది అన్నమాట. సో గ్రేట్ అండమాన్, లిటిల్ అండమాన్ మనకి డంకన్ పాసేజ్ తో మనకి డివైడ్ అయింది. అలాగే నికోబార్ ఐలాండ్స్, నికోబార్ ఐలాండ్స్ మనకి కార్ నికోబార్, లిటిల్ నికోబార్, గ్రేట్ నికోబార్ గా డివైడ్ అయింది అన్నమాట. ఈ గ్రేట్ నికోబార్ లోనే మనం ఇప్పుడు చదువుతున్న ప్రాజెక్ట్ అన్నది స్టార్ట్ చేయబోతున్నారు.
సో ఈ గ్రేట్ నికోబార్ అన్నది లార్జెస్ట్ అండ్ ద సదరన్ మోస్ట్ ఐలాండ్ ఇన్ ద గ్రూప్ మాట. అండ్ ఇది 147 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ద సుమత్రన్ ఐలాండ్స్ ఆఫ్ ద ఇండోనేషియా. అండ్ అలాగే మనకి సదరన్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియా అంటాం కదా, అది ఇందిరా పాయింట్. సో మెయిన్ ల్యాండ్ కాకుండా కంప్లీట్ ఇండియాలోని సదరన్ మోస్ట్ టిప్ ఏంటి మనకి ఇందిరా పాయింట్. ఈ ఇందిరా పాయింట్ అన్నది మనకి గ్రేట్ నికోబార్ ఐలాండ్స్ లో ఉంది. అండ్ ఇక్కడ మనకి నికోబార్ ఐలాండ్స్ లో ఉన్న ట్రైబ్స్ ఎవరు మనకి నికోబారీస్, అలాగే షోంపన్ ట్రైబ్స్. ఇవి కూడా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి సాడిల్ పీక్ అంటే హైయెస్ట్ పీక్ ఆఫ్ అండమాన్, అది ఎక్కడుందంటే నార్త్ అండమాన్ లో మనకు ఉంది మాట. అండ్ అలాగే మనకి 2018లో కొన్ని దీవులకి పేర్లు మార్చారన్నమాట. ఆ పేర్లు మీకు తెలియాలి. రాస్ ఐలాండ్ ని మనకి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్ గా మార్చారన్నమాట. అలాగే నీల్ ఐలాండ్ ని షహీద్ ద్వీప్ అన్నట్టు మార్చారు. హ్యావ్లాక్ ఐలాండ్ ని మనకి స్వరాజ్ ద్వీప్ అన్నట్టు మార్చారన్నమాట. అండ్ అంతేకాకుండా మనకి ఇండియాలో ఒక యాక్టివ్ వాల్కనో ఉందో దాన్నే బ్యారిన్ ఐలాండ్ అంటాం. ఈ యాక్టివ్ వాల్కనో కూడా మనకి అండమాన్ అండ్ నికోబార్ లో ఉంది. ముఖ్యంగా అది అండమాన్ సీలో ఉంది. అండ్ 138 కిలోమీటర్స్ నార్త్ ఈస్ట్ ఆఫ్ ద ఇట్స్ క్యాపిటల్ పోర్ట్ బ్లేర్ దగ్గర ఈ 138 కిలోమీటర్ల దూరంలో ఉంది మాట. సో ఇండియాలో యాక్టివ్ వాల్కనో పేరేంటి మనకి బ్యారిన్ ఐలాండ్స్. అది ఒక్కటే ఉంది. అది ఎక్కడ ఉందంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ దగ్గరలో ఉంది మాట. నెక్స్ట్ ఫిషింగ్ క్యాట్. సో ఫిషింగ్ క్యాట్ అన్నది మనకి న్యూస్ లో ఉంది. అండ్ దీని గురించి మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో తెలుసుకోవాలన్నమాట. సో ఫిషింగ్ క్యాట్ అన్నది స్టేట్ యానిమల్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. అండ్ ఈ ఫిషింగ్ క్యాట్ అన్నది వైల్డ్ క్యాట్ దట్ లివ్స్ నియర్ వాటర్ అండ్ గుడ్ అట్ ఫిషింగ్ క్యాచింగ్ ఫిష్ మాట. ఓకే, సో ఇది బేసిక్ గా నార్మల్ క్యాట్ తో కంపేర్ చేస్తే ఇది చాలా షార్ట్ గా ఉంటుంది, కానీ చాలా ఎక్కువ స్ట్రాంగ్ గా ఉంటుంది అన్నమాట. అండ్ బిగ్గర్ అండ్ స్ట్రాంగర్ దెన్ ద నార్మల్ హౌస్ క్యాట్. స్టాకీ బాడీ అంటే నార్మల్ గా ఇది షార్ట్ గా ఉంటుంది, కానీ నార్మల్ డొమెస్టిక్ క్యాట్స్ కన్నా ఎక్కువ పొడవుగా ఉంటాయి. కానీ జనరల్ గా దాని స్టేచర్ ఎలా ఉంటుందంటే షార్ట్ గా ఉంటుంది, కానీ స్ట్రాంగ్ గా ఉంటుంది అన్నమాట. దీని స్టేచర్ షార్ట్ అండ్ స్ట్రాంగ్, కానీ కంపారిటివ్లీ విత్ ద డొమెస్టిక్ క్యాట్స్ నార్మల్ క్యాట్స్ తో ఇవి బిగ్గర్ అండ్ స్ట్రాంగ్ అన్నమాట. సో ఇలా ఉంటాయి. ఇవి ఎక్కడ ఉంటాయి, ఎక్కడ దాన్నే హ్యాబిటెట్ అంటాం. సో జనరల్ గా ఇవి వెట్ ల్యాండ్స్, మ్యాంగ్రోవ్స్, రివర్స్ ఇలాంటి ప్రాంతాల్లో ఉంటాయి అన్నమాట. ఇవి ఎక్కడెక్కడ దొరుకుతాయంటే ఇండియా, శ్రీలంక, పాకిస్తాన్ ఈ ఏరియాస్ లో ఉంటాయి. అండ్ ఇండియాలో ముఖ్యంగా మనకి మ్యాంగ్రోవ్స్ ఉన్న ప్రాంతంలో సుందర్బన్స్, గంగా అండ్ బ్రహ్మపుత్ర రివర్స్, అలాగే కొన్ని వెస్టర్న్ ఘాట్స్ ప్రాంతాల్లో కూడా మనం ఈ క్యాట్ ని, ఫిషింగ్ క్యాట్ ని చూడొచ్చు అన్నమాట. అండ్ ఫుడ్ అండ్ బిహేవియర్. సో దీని బిహేవియర్ ఏంటంటే నాక్టర్నల్. నాక్టర్నల్ అంటే నైట్ టైం ఇది యాక్టివ్ గా ఉంటుంది అన్నమాట. అండ్ దీని ఫిష్, ఇది తినే ఫుడ్ ఏంటంటే ఫిష్ ఎక్కువ తింటుంది, ఫ్రాగ్స్, క్రాబ్స్, స్నేక్స్, బర్డ్స్ అండ్ సమ్ టైమ్స్ ఈవెన్ మనకి డెడ్ యానిమల్స్ ని కూడా తింటూ దీన్ని చూస్తాం అన్నమాట. అండ్ కన్జర్వేషన్ స్టేటస్ ఏంటి, ఇది మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ఇంపార్టెంట్. ఈవెన్ మనకి ఈ డైమెన్షన్ కూడా ఇంపార్టెంట్. ఈ మధ్య ఎగ్జామ్స్ లో ఈ డైమెన్షన్ అండ్ దాని డైట్ అన్నది అడుగుతున్నారు, అండ్ లొకేషన్ కూడా అడుగుతున్నారు అన్నమాట. సో ఇక్కడ మీరు లొకేషన్స్ అండ్ దాని నార్మల్ నేచర్ అండ్ దాని డైట్ అండ్ అలాగే దాని కన్జర్వేషన్ స్టేటస్ అన్నది మీకు తెలియాలి. IUCN ప్రకారం దాని కన్జర్వేషన్ స్టేటస్ వల్నరబుల్ మాట. అలాగే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం అది షెడ్యూల్ 1 యానిమల్ లో ఉందన్నమాట. ఈ షెడ్యూల్స్ ద్వారా ఏంటంటే మనకి హైయెస్ట్ కన్జర్వేషన్ ఉన్న యానిమల్స్ షెడ్యూల్ 1 లో పెడతాం. సో దీనికి హైయెస్ట్ కన్జర్వేషన్ ఉంది. అలాగే సైట్స్ అన్నది అపెండిక్స్ 2 లో మనకి ఉంది మాట. సైట్స్ అన్నది మనకి ట్రేడ్ ఆఫ్ ప్రొటెక్టెడ్ స్పీషీస్ ని రెగ్యులేట్ చేస్తుంది. సో సైట్స్ లో మనకి అపెండిక్స్ 2 ఆ కేటగిరీలో ఈ యానిమల్ అన్నది. నెక్స్ట్ బీ కారిడోర్స్. సో రీసెంట్ గా మనకి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఒక అనౌన్స్మెంట్ చేసింది. ఏంటా అనౌన్స్మెంట్ అంటే మనకి నేషనల్ హైవేస్ కి లైక్ బీ కారిడోర్స్ ని నిర్మించాలని చెప్పి ఒక అనౌన్స్మెంట్ చేసింది. సో ఈ బీ కారిడోర్స్ అంటే ఏంటి? బీ కారిడోర్స్ ఏంటంటే మనకి రోడ్ కి ఇటువైపులా అటువైపులా చెట్టులను పెంచుతారు కదా,
ఇక్కడ ఈ చెట్టుల్ని ఏంటంటే బీ పాపులేషన్ ని ఇంప్రూవ్ చేయడానికి పెంచేటట్టు అలాంటి మొక్కల్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ ని మనం అక్కడ నాటితే వాటిని బీ కారిడార్స్ అంటారు. ఎందుకు ఈ మెషర్ తీసుకోవాల్సి వస్తుంది? ఎందుకంటే మనకి ఈ బీ పాపులేషన్ అన్నది 1/3 ఆఫ్ ద గ్లోబల్ ఫుడ్ ప్రొడక్షన్ డిపెండ్స్ ఆన్ ద బీ స్మార్ట్. అంటే మనకి బీస్ అన్నవి ఎక్కువ పాలినేషన్ చేస్తాయి కదా, పాలినేషన్ లో ఉన్న అన్ని జీవుల్లో బీస్ అన్నవి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తాయి. సో ఇవి కానీ తగ్గిపోతే మనకి ఈ పాలినేషన్ అన్నది తగ్గిపోతుంది. దానివల్ల ఏంటంటే మనకి డైవర్సిటీ, బయోడైవర్సిటీ అన్నది తగ్గిపోతుంది. సో దానివల్ల మన ఎన్విరాన్మెంట్ అన్నది ఇంపాక్ట్ అవుతుంది. సో వీటి ప్రొటెక్షన్ కోసం మనం నేషనల్ హైవేస్ కి రెండు వైపులా మొక్కల్ని పెంచాలి, ఆ చెట్టుల్ని పెంచాలనుకుంటున్నాం. ఆ చెట్టులు మొక్కలు ఏంటి, ముఖ్యంగా బీస్ ని అట్రాక్ట్ చేయడానికి పెంచే మొక్కల్నే మనం బీ కారిడార్స్ అని చెప్పి అంటున్నాం. సో దానివల్ల ఏంటంటే బీస్ కి అవసరమైన నెక్టర్ అండ్ పోలన్, సో వీటి మీదే అవి తింటూ బతుకుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనం ఫ్లవరింగ్ ప్లాంట్స్ అలాంటి మొక్కల్ని అలాంటి చెట్టుల్ని వేస్తే బీస్ అన్నవి అక్కడికి వస్తాయి. దానివల్ల ఏంటంటే మనకి పాలినేషన్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. సో హనీ బీస్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఇది తీసుకుంటున్న మెషర్ బాట. సో ఇక్కడ బీస్ గురించి తెలియాలి. సో మనకి ఉన్న హనీ బీస్ లో ఫిమేల్ బీసే క్యాన్ స్టింగ్. అంటే ఇప్పుడు హనీ బీ కొడుతుంది అంటారు కదా, సో ఆ కుట్టే లక్షణం ఓన్లీ ఫిమేల్ బీస్ కే ఉంటాయి. ఎందుకంటే మేల్ బీస్ అలా చెయ్యలేము అన్నమాట. అండ్ వాళ్ళ డైట్ ఏంటి, నెక్టర్, అది ఎనర్జీ ఇస్తుంది. అండ్ పాలన్ అన్నది వాటికి ప్రోటీన్ ఇస్తుంది. సో డైట్ ఏంటి, నెక్టర్ అండ్ పాలన్. సో నెక్టర్ అండ్ పాలన్ బాగా ఉన్న ప్లాంట్స్ ని, ఫ్లవరింగ్ ప్లాంట్స్ ని తీసుకొని, మనకి ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో జనరల్ గా నెక్టర్ ఉంటుంది అన్నమాట. సో ఇలాంటి ప్లాంట్స్ నే మనం హైవేస్ రెండు వైపులా వేస్తే దాన్నే బీ కారిడార్స్ అంటున్నారు అన్నమాట. సో సిగ్నిఫికెన్స్ ఆల్రెడీ మీకు చెప్పాను. నెక్స్ట్, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ has won the 4th Gender Equality Mobilization Award by UNIDO. So Guntur Municipal Corporation రీసెంట్ గా జెండర్ ఈక్వాలిటీ మొబిలైజేషన్ అవార్డ్ ని తీసుకున్నమాట. ఎవరి దగ్గర నుంచి తీసుకుంది, యుఎన్ఐడిఓ. ఈ యుఎన్ఐడిఓ అంటే ఏంటో చూద్దాం. యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ని ఈ యుఎన్ఐడిఓ అంటారు. సో ఇది యునైటెడ్ నేషన్ స్పెషలైజ్డ్ ఏజెన్సీ మాట. ఇది ముఖ్యంగా దేని మీద వర్క్ చేస్తుంది అంటే ఇండస్ట్రియలైజేషన్ గురించి, సస్టైనబిలిటీ గురించి, ఇంక్లూజివ్నెస్ అంటే మనకి ఇండస్ట్రియలైజేషన్ చేస్తూ ఆ ఇండస్ట్రీస్ ఎలా ఉండాలి, మనకి సస్టైనబుల్ గా ఉండాలి. అంటే మనకి పొల్యూషన్ పెంచకుండా అండ్ గ్రోత్ ని ప్రమోట్ చేస్తూ అండ్ అలాగే ఇక్కడి నుంచి వస్తున్న ఫ్రూట్స్ అందరికీ వెళ్ళేటట్టు ఉంటే ఇంక్లూజివ్నెస్ అంటారు. సో ఇలా మనకి ఇండస్ట్రియలైజేషన్ ఉండాలి అని చెప్పి యుఎన్ కి సంబంధించిన ఒక బాడీ దాని మీద ఫోకస్ చేస్తూ వర్క్ చేస్తుంది అన్నమాట. సో ఇది ముఖ్యంగా దీని ఎయిమ్ ఏంటంటే మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇచ్చింది కదా యుఎన్, అందులో మనకి గోల్ 9 అయిన ఇండస్ట్రీ, ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ డైమెన్షన్ లో ఇది వర్క్ చేస్తున్న ఒక యుఎన్ ఏజెన్సీ అన్నమాట. ఇప్పుడు ఇది నిర్వహిస్తున్న ఒక ప్రోగ్రామ్ లో మన గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కి ఈ అవార్డు వచ్చింది. సో ఏంటా ప్రోగ్రామ్ అంటే సస్టైనబుల్ సిటీస్ ప్రాజెక్ట్. సో ఇది ఒక ప్రాజెక్ట్ ని చూస్తుంది, దట్ ఈస్ సస్టైనబుల్ సిటీస్ ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ ఏంటంటే మనకి సిటీస్ లో వేస్ట్ మేనేజ్మెంట్ మీద ఫోకస్ చేసిన ప్రాజెక్ట్ అన్నమాట. ఇప్పుడు ఈ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కి ఎందుకు అవార్డు వచ్చిందంటే మనకి గుంటూరులో వేస్ట్ మేనేజ్మెంట్ లో నార్మల్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏంటంటే ర్యాట్ పిక్కర్స్ ఉంటారు కదా నార్మల్ గా. సో అలా కొంత ఉమెన్ ని, ఒక 200+ ఉమెన్ ని వాళ్ళకి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎలా యూజ్ చేయాలో ట్రైనింగ్ ఇచ్చి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ద్వారా మనకి వేస్ట్ కలెక్షన్ చేయించారన్నమాట. ఇలా ఈ రెండు విషయాల్లో అంటే మనకి ఇక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ అయ్యింది, అలాగే ఇక్కడ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా ప్రాపర్ గా అచీవ్ చేసాం అన్నమాట. సో ఈ రెండు కేటగిరీస్ లోని ఇది బాగా పనిచేసింది అని చెప్పి ఈ పర్టికులర్ ఐడియాకి
మనకి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి సస్టైనబుల్ సిటీ ప్రాజెక్ట్ లో ఈ UNIDO మనకి ఈ అవార్డు అన్నది ఇచ్చిందన్నమాట. ఇక్కడ మీరు చూస్తే around 200 women were trained and employed by GMC promoting women empowerment plus green jobs. గ్రీన్ జాబ్స్ అంటే ఇక్కడ ఏంటి, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ లో వేస్ట్ కలెక్షన్ ఎలా అయింది, ఎలక్ట్రిక్ వెహికల్స్ యూస్ చేసి అయ్యారు కాబట్టి సో ఇక్కడ ఉమెన్ జాబ్స్ వచ్చాయి. అలాగే మనకి ఇక్కడ రెన్యూబుల్ ఎనర్జీ ఆర్ మనకి పొల్యూషన్ క్లీన్ ఎనర్జీని యూస్ చేస్తూ మనం జాబ్స్ క్రియేట్ చేసాం కాబట్టి ఈ రెండు కేటగిరీలో సాటిస్ఫై అయింది కాబట్టి మనకి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కి ఈ అవార్డు అన్నది వచ్చిందన్నమాట. నెక్స్ట్ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ. సో ఇది న్యూస్ లో ఉంది. ఫస్ట్ ఈ పర్టికులర్ స్కీమ్ గురించి తెలుసుకుందాం. సో లాంచ్ ఫస్ట్ టైం ఇన్ 2007 అండ్ ఇది లాంచ్ అయినప్పుడు దీని పేరు ఆరోగ్యశ్రీ స్కీమ్ మాట. సో ఈ స్కీమ్ ప్రకారం ఏ కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ వస్తాయో చూద్దాం. సో ముఖ్యంగా ఇది హెల్త్ బెనిఫిట్స్ ఇచ్చే స్కీమ్ మాట. ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్, ఫ్రీ క్యాష్లెస్ ట్రీట్మెంట్ టు ద BPL ఫ్యామిలీస్. సో వాళ్ళకి ఏంటంటే హెల్త్ సర్వీసెస్, BPL ఫ్యామిలీకి హెల్త్ సర్వీసెస్ ఫ్రీగా ఇచ్చే స్కీమ్. ఎలాంటి హెల్త్ సర్వీసెస్ అంటే సీరియస్ డిసీజెస్ లైక్ హార్ట్ డిసీజెస్, క్యాన్సర్, కిడ్నీ, ఎనీ సర్జరీస్ అన్నవి ఈ పర్టికులర్ స్కీమ్ ద్వారా ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీనికి మాక్సిమం క్యాప్ కూడా ఉంది. ఎన్ని హెల్త్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు అంటే 5 లక్షల విలువైన హెల్త్ సర్వీసెస్ ప్రతి ఇయర్ అండ్ పర్ ఫ్యామిలీకి, పర్ పర్సన్ కాదు, పర్ ఫ్యామిలీకి ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దీని వల్ల ఏంటంటే ట్రీట్మెంట్ కాస్ట్, టెస్ట్, సర్జరీ, మెడిసిన్స్ అన్ని మనకి ఈ 5 లక్షల ప్యాకేజ్ లోని అన్ని ఉంటాయి మాట. అంటే ట్రీట్మెంట్ కాస్ట్, టెస్ట్ కాస్ట్, సర్జరీ కాస్ట్లు, అలాగే మెడిసిన్ కాస్ట్లు కూడా ఇందులో ఇంక్లూడ్ చేయొచ్చు అన్నమాట. అండ్ ఇది మనం ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఆర్ ఆధార్ కార్డ్స్ తో తీసుకుంటూ డైరెక్ట్ గా ఆ సర్వీస్ అంతా పొందొచ్చు. అంటే మనకి ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే వెళ్ళి మనం డైరెక్ట్ గా హాస్పిటల్లోనే ఈ స్కీమ్ ద్వారా మనం సర్వీసెస్ అన్నవి పొందొచ్చు అన్నమాట. అండ్ ఇందులో కేవలం గవర్నమెంట్ హాస్పిటల్స్ కాదు, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా, నెట్వర్క్ ఆఫ్ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా మేనేజ్ అయ్యి ఈ స్కీమ్ ద్వారా వర్క్ అవుతున్నాయి. ఈ స్టేట్ లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్సే కాదు, ఒకవేళ మంచి హాస్పిటల్స్ బయట కూడా ఉన్నాయి అంటే అవుట్ ఆఫ్ ద స్టేట్ కూడా, చెన్నై ఇలాంటి ప్రాంతాల్లో ఉన్న హాస్పిటల్స్ కూడా ఇందులో ఈ ఆరోగ్యశ్రీ ఆర్ ఎన్టీఆర్ వైద్య సేవ స్కీమ్ లో పార్ట్ గా ఉన్నారన్నమాట. అండ్ ఇవి ఎలాంటి సర్వీసెస్, ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ సర్వీసెస్. ఇందాకే చెప్పాను కదా, హాస్పిటల్ బిల్స్, అలాగే మనకి సర్జరీ, టెస్ట్లు, అలాగే మనకి మెడికల్ మెడిసిన్స్ బిల్, కొన్ని కేసెస్ లో ఈవెన్ ట్రాన్స్పోర్ట్ బిల్ కూడా కవర్ అవుతుంది అన్నమాట. అండ్ అలాగే ఇక్కడ రూరల్ హెల్త్ కేర్ సపోర్ట్ కూడా ఇస్తుంది. మొబైల్ యూనిట్స్ అండ్ విలేజ్ క్లినిక్స్ లో అప్పుడప్పుడు లైక్ క్లినిక్స్ పెడుతూ మనకి రూరల్ సపోర్ట్ కూడా ఈ స్కీమ్ ద్వారా అందిస్తున్నారు అన్నమాట. సో ఈ స్కీమ్ ని ఎవరు తీసుకోవచ్చు, ఎలిజిబిలిటీ ఏంటి? సో ఎలిజిబిలిటీ ఏంటంటే మనకి 4 క్రైటీరియాస్ ఇచ్చి ఇందులో ఏ క్రైటీరియా మ్యాచ్ అయినా వాళ్ళు ఈ స్కీమ్ ని ఉపయోగించుకోవచ్చు. ఒకటి వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ అయి ఉండాలి. ఇంకొకటి మొత్తం ఫ్యామిలీ ఇన్కమ్ లెస్ దెన్ 5 lakhs అయి ఉండాలి. అండ్ అలాగే వాళ్ళు లో ప్రాపర్టీ ట్యాక్స్ బ్రాకెట్ లో ఉండాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళు లేకపోతే గవర్నమెంట్ మనకి EWS కేటగిరీగా కైనా గుర్తించాలన్నమాట. నెక్స్ట్, సో ఇప్పుడు ఇది న్యూస్ లో ఎందుకుందంటే మనకి ఈ స్కీమ్ ద్వారా నెట్వర్క్ ఆఫ్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ అని చెప్పి. సో మనం ఏం చెప్పారు మీకు, మనకి ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే డైరెక్ట్ గా ఆ హాస్పిటల్స్ కి వెళ్ళి ఈ స్కీమ్ ద్వారా సర్వీసెస్ తీసుకోవచ్చు. ఫస్ట్ వాళ్ళు సర్వీసెస్ ఇచ్చి తరువాత గవర్నమెంట్ దగ్గర నుంచి మనీని వాళ్ళు తిరిగి తీసుకుంటారు అన్నమాట. సో ముందు సర్వీసెస్ ఇచ్చి తరువాత వాళ్ళు మనీ తీసుకుంటారు. ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని రోజుల నుంచి ఇక్కడ గవర్నమెంట్ దగ్గర నుంచి మనీ రాలేదు అన్నమాట. సో మనీ రాలేదు కాబట్టి మొత్తం ఈ హాస్పిటల్స్, ఏ ప్రైవేట్ హాస్పిటల్స్ అవి ఇన్వాల్వ్ అయి ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ గా ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటా నిర్ణయం, మాకు మీరు నెక్స్ట్ మాకు డ్యూస్ పే చేస్తేనే మేము సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం, లేకపోతే సర్వీసెస్ ప్రొవైడ్ చేయమని సర్వీసెస్ అన్నవి సస్పెండ్ చేశారు అన్నమాట. సో అందుకే మనం ఈ ఎన్టీఆర్ వైద్య సేవ స్కీమ్ గురించి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో తెలుసుకున్నాం అన్నమాట. నెక్స్ట్, లాంచ్ ఆఫ్ గూగుల్ AI డేటా హబ్ టుడే ఇన్ వైజాగ్. సో ఇది రీసెంట్ గా ఈ రోజు వచ్చిన న్యూస్ మాట. ఇందులో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు
మనకి వైజాగ్ లో ఏఐ డేటా సెంటర్ అని చెప్పి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నారు. ఏఐ డేటా సెంటర్ అంటే మనం ఇప్పుడు ఏఐ ద్వారా ఏంటి డేటా ప్రాసెసింగ్, డేటా కలెక్షన్ ఇదంతా ఉంటుంది కదా, దానికంటూ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ని అక్కడ కట్టబోతున్నారు. దాన్ని ఏఐ డేటా సెంటర్ అంటున్నారు. ఇది ఈ ప్రాజెక్ట్ అన్నది గూగుల్ కి సంబంధించిన ప్రాజెక్ట్. ఇది విశాఖపట్నం ఏరియాలో కట్టబోతున్నారు అనమాట. సో ఇది టోటల్ వర్త్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఎంత మనకి $15 billion వర్త్ ప్రాజెక్ట్ మాట. అండ్ అలాగే ఇది ఏ ప్రాంతాల్లో ఉంటుందంటే మనకి 3 ప్లేసెస్ లో, వైజాగ్ దగ్గరలో 3 ప్లేసెస్ లో ఉంటుంది. ఒకటి ఏంటంటే రాంబిల్లి ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్, అలాగే అడివ్వరం అండ్ తారులవాడ, ఇది విశాఖపట్నం. ఈ రెండు మనకి రాంబిల్లి ఒక్కటే మనకి అనకాపల్లి డిస్ట్రిక్ట్ లో ఉంటుంది. అండ్ ఈ రెండు మనకి ఎక్కడ ఉంటున్నాయంటే వైజాగ్ డిస్ట్రిక్ట్ లోనే ఉంటున్నాయి అన్నమాట. సో ఈ 3 ప్లేసెస్ లో ఇలా మనకి ఏఐ డేటా హబ్ ని కట్టాలనుకుంటున్నారు. అండ్ ఇవి మనకి ఎవరు హ్యాండిల్ చేస్తున్నారంటే గూగుల్ కంపెనీ అయినా, ఇది ఈ ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేస్తుంది గూగుల్ సబ్సిడరీ అయిన రైడన్ ఇన్ఫ్రాటెక్ విత్ అదానీ గ్రూప్ అన్నది హ్యాండిల్ చేస్తుంది. అండ్ దీని కెపాసిటీ ఏంటంటే ఎంత డేటాని ఇక్కడ హ్యాండిల్ చేయబోతున్నారంటే 1 gigawatt ఆఫ్ డేటాని హ్యాండిల్ చేయబోతున్నారు. అండ్ ఫ్యూచర్ లో దాని పొటెన్షియల్ ని 5 gigawatts ఆఫ్ డేటా పొటెన్షియల్ ని ఇంక్రీజ్ చేయబోతున్నారు అన్నమాట. అండ్ ఈ ప్రాజెక్ట్ లో మనకి సబ్మెరైన్ కేబుల్స్, హై స్పీడ్ ఇంటర్నెట్ నెట్వర్క్స్ అన్ని ఇందులో పార్ట్ మాట, గ్లోబల్ కనెక్టివిటీని ప్రమోట్ చేయడానికి. అండ్ ఇది మనకి గూగుల్స్ ఫస్ట్ మేజర్ ఏఐ డేటా సెంటర్ క్యాంపస్ ఇన్ కంప్లీట్ ఇండియాలోనే డేటా సెంటర్ కంటూ ఒక క్యాంపస్ ఎస్టాబ్లిష్ అవుతుంది గూగుల్ది, అది కూడా ఏపీలో, అది వైజాగ్ లో. అండ్ ఇక్కడ ఈ పర్టికులర్ డేటా సెంటర్ వల్ల సుమారు మనకి 2000 టెక్నికల్ జాబ్స్ అన్నవి క్రియేట్ అయ్యే స్కోప్ ఉందన్నమాట. అండ్ ఇలా మనం రెన్యూబుల్ ఎనర్జీ అండ్ మ్యానుఫ్యాక్చర్ ని మనం లైక్ ఇండియాలోనే కాదు ఏపీలో కూడా మనం ప్రమోట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.